ఇంగ్లాండ్ తో 3 వన్డేల సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. ఇక ఇప్పుడు అందరి దృష్టి ఛాంపియన్స్ ట్రోఫీ పైనే పడింది. ఈ నెల 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. పాకిస్తాన్ ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ హైబ్రిడ్ మోడల్లో జరగనుంది. ఇక టీమిండియా ఆడే మ్యాచ్లు దుబాయ్ వేదికగా జరగనున్నాయి. అయితే భారత జట్టు తన తొలి మ్యాచ్ ఈ నెల 20న బంగ్లాదేశ్ తో తలపడనుంది. ఇక క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూసే భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ 23వ తేదీన జరగనుంది. ఇదిలా ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు వార్మప్ మ్యాచ్లకు సంబంధించిన షెడ్యూల్ ని ఐసీసీ విడుదల చేసింది. ఫిబ్రవరి 14 నుంచి 17 వరకు వార్మప్ మ్యాచ్లు జరగనున్నాయి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ లు వార్మప్ మ్యాచ్లు ఆడనున్నాయి. అయితే భారత్ తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు వార్మప్ మ్యాచ్లు ఆడడం లేదు. దీంతో భారత జట్టు అభిమానుల్లో ఆందోళన నెలకొంది. మెగా టోర్నీకి ముందు వార్మప్ మ్యాచ్లు ఆడితే అక్కడ పరిస్థితులకు అలవాటు పడతారని, మ్యాచ్లు ఆడకపోతే మన టీం కి ఎక్కువ నష్టమని కామెంట్లు పెడుతున్నారు. వార్మప్ మ్యాచ్ వద్దని బీసీసీ చెప్పినట్టు తెలుస్తుంది. ఆటగాళ్లపై హెవీ వర్క్ లోడ్ పడుతుందనడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. నిన్న 12వ తేదీ వరకు టీమిండియా ఇంగ్లాండ్ జట్టుతో 3 వన్డేల సిరీస్ ఆడింది. ఇక రేపు 15వ తేదీన ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా యూఏకి బయలుదేరి వెళ్లనుంది. ఆ తర్వాత 4 రోజుల వ్యవధిలోనే భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. కాబట్టి మధ్యలో వార్మప్ మ్యాచ్ ఆడితే ఆటగాళ్లు అలిసిపోయే అవకాశం ఉందని బీసీసీ భావించిందట. ఈ నేపథ్యంలో వార్మప్ మ్యాచ్లు వద్దని చెప్పిందట.